అంటే ఇప్పుడు మీరు కొందరు పిల్లల్ని లైక్ అబ్జర్వేషన్లో పెట్టి దెన్ వీళ్ళు హైపర్ యాక్టివ్గా ఉన్నారు అంటూ చేస్తారా? లేదు అంటే ఏ ఏ విధంగా మీరు టెస్ట్ చేస్తారు చిల్డ్రన్ని? సో మనము ఎలా కలెక్ట్ చేస్తాము సైకియాట్రీలో అంటే 3 రకాలుగా కనుక్కుంటాం అనమాట. ఒకటి, చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ బాబు చుట్టుపక్కల వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరన్నా కావచ్చు, కేర్ టేకర్స్ అంటారు, అటెండెంట్ అంటారు, వీళ్ళ హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటాం. అదేవిధంగా బాబు ఏం చెప్తున్నాడు అనేది వింటాం. అదేవిధంగా నేనేం అబ్జర్వ్ చేశాను. మీరు ఏ సైకియాట్రీ డిసీజ్ అన్నా తీసుకోండి, ఆ సైకియాట్రీ డిసీజెస్లో 3 ప్లేయర్స్ ఉంటారు. ఒక ట్రయాంగిల్ అనుకోండి, ట్రయాంగులర్ షేప్లో మనము కలెక్ట్ చేయాలి. ఒకటి, బాబు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఒకరు, వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇంకోటి, బాబునే అడుగుతామన్నమాట, ఎందుకు నువ్వు అలా పొద్దునుంచి ఎందుకు చదవట్లేదు, లేకపోతే ఎందుకు అందరితో గొడవ పెడుతున్నావు, ఇంత వాయిలెంట్గా ఎందుకున్నావు అని అడుగుతాము. వాళ్ళు కొంచెం హిస్టరీ ఇస్తారు, మనం అబ్జర్వ్ చేసింది. దీంట్లో మళ్ళీ 2 ఉంటాయన్నమాట, సైన్స్ అని, సిమ్టమ్స్ అని. సైన్స్ అంటే ఏంటంటే మనం చూసేవి, ఓకే, చుట్టుపక్కల అబ్జర్వర్స్ చూసేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాడికి యాంగ్జైటీ ఉంది అనుకోండి, యాంగ్జైటీ ఉందని మనకు తెలియదు, రైట్? నాకు యాంగ్జైటీ ఉందని ఆ బాబే చెప్పాలి, లేకపోతే నాకు డిప్రెషన్ ఉంది అని ఆ బాబే చెప్పాలని. సో సైన్స్ అంటే ఏంటంటే మనం అబ్జర్వ్ చేసేవి, సిమ్టమ్స్ అంటే ఏంటంటే ఆ బాబు ఎక్స్ప్రెస్ చేశాను అనమాట. సో సైన్స్ కలెక్ట్ చేస్తాం, సిమ్టమ్స్ కలెక్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తామంటే, సో ఈ 3 పార్టీస్ నుంచి కలెక్ట్ చేసి, సో అది మనం DSM-5 కానీ లేకపోతే ICD-11 కానీ మ్యాచ్ అయితే దాన్ని మనం ADHDగా డయాగ్నోస్ చేస్తాం. ఓకే, ఈ ADHDతో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అండ్ కాజెస్ ఆఫ్ ADHD? సో ADHDకి మెయిన్గా 2 రీజన్స్ చెప్తామన్నమాట. ఒకటి ఏమంటే స్ట్రాంగ్ జెనెటిక్ ఫ్యాక్టర్ అంటాం, అంటే తల్లిదండ్రులకు కానీ ఫస్ట్ ఆర్డర్ రిలేటివ్స్ అంటారు. ఫస్ట్ ఆర్డర్ రిలేటివ్స్ అంటే ఈ బాబు ఎవరి నుంచి పుట్టాడు, బాబు నుంచి ఎవరు పుట్టారు, బాబు పక్కన ఎవరున్నారు అంటే ఏంటంటే బాబు ఫాదరు మదరు, వాళ్ళకి ఏమన్నా ADHD ఉందా, బాబు నుంచి పుట్టిన వాళ్ళు అంటే పెద్ద అయిన తర్వాత, సో వాళ్ళ పిల్లలకి ఏమన్నా ADHD ఉందా. అదేవిధంగా సిబ్లింగ్స్ అంటే అన్న కానీ తమ్ముడు కానీ చెల్లెలు కానీ అక్క కానీ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే క్లోజ్ రిలేటివ్స్ ఉంటారో వీళ్ళకు కానీ ADHD ఉంటే ఈ బాబుకు కూడా ADHD వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని ఏంటంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటారు, జెనెటిక్ కాంపోనెంట్ అంటారు అనమాట. అదొకటి. అంటే ఇప్పుడు పేరెంట్స్ నుంచే కాకుండా బ్లడ్ రిలేషన్ ఎవరున్నా సరే, లైక్ మేనమామ అలా కూడా వస్తుంది. వాళ్ళని సెకండ్ ఆర్డర్ రిలేటివ్ వాళ్ళలో ఉంటే కూడా వస్తుంది, బట్ కొద్దిగా తక్కువ. సో తల్లిదండ్రులో ఉంటే వచ్చేది ఎక్కువ వస్తుంది అని సెకండ్ ఆర్డర్ రిలేటివ్స్ అంటారు అనమాట. సెకండ్ ఆర్డర్ రిలేటివ్స్లో ఉంటే కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం, ఒక సైడ్ మొబైల్ వాడుతూ ఉంటారు, ఒక సైడ్ ల్యాప్టాప్ వాడుతుంటారు, ఒక సైడ్ టీవీ చూస్తుంటారు, ఒక సైడ్ ఏదో పాటలు వింటుంటారు. ఎప్పుడైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో, మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళలో ADHD ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా చూస్తూ ఉంటాము, మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటారు. ఒక పని, సార్ నేను ఒక పని తర్వాత ఇంకో పని చేస్తానంటే వాళ్ళకి నచ్చదన్నమాట. నువ్వు 10 పనులు ఒకటేసారి చేయాలి, ఎప్పుడైతే ఒక పని పైన కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే మనకు 2 నెట్వర్క్స్ ఉంటాయి. అది నెక్స్ట్ వద్దాము ఎలా జరుగుతుందని. బేసిక్గా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈలాన్ మస్క్ని చూసి ఉంటాం అనమాట. ఈలాన్ మస్క్ పైన ఒక బయోగ్రఫీ ఉంది. ఆ బయోగ్రఫీలో వాళ్ళు ఏం చెప్తారంటే, ఈలాన్ మస్క్, మనం అనుకుంటాం ఈలాన్ మస్క్కి ఒక బోరింగ్ కంపెనీ ఉంది, ఒక టెస్లా ఉంది, ఒక స్పేస్ ఎక్స్ ఉంది. అసలు ఈలాన్ మస్క్ పెద్ద మల్టీ టాస్కరు, ఒకటే ట్విట్టర్ ఉంది, ఎక్స్ ఉంది. సో పెద్ద మల్టీ టాస్కర్, అన్ని పనులు ఇట్లా 10 ల్యాప్టాప్లు పెట్టుకొని అన్నీ ఇట్లా పనిచేస్తాడు అనుకుంటా. కానీ ఈలాన్ మస్క్ మల్టీ టాస్కర్ కాదు. ఆయన బయోగ్రఫీ రాసిన ఆయన ఏమంటాడంటే, ఈలాన్ మస్క్ ఈజ్ ఎ సీరియల్ టాస్కర్ అంటాడు అనమాట. 1 by 1. ఇప్పుడు ఎక్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దానిపైన కూర్చున్నాడు, అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఫ్లైట్ తీసుకొని స్పేస్ ఎక్స్కి వెళ్తాడు. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకో దగ్గర. ఆయన ఏమంటాడంటే, ఈలాన్ మస్క్ ఈజ్ నాట్ మల్టీ టాస్కర్, ఈజ్ ఎ సీరియల్ టాస్కర్ అంటారు. సో సీరియల్ టాస్కింగ్లో ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైతే మల్టీ టాస్కింగ్ చేస్తామో, స్విచ్ అవుతూ ఉంటుందో. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ వెళ్ళాను, నేను AI కోర్స్ జాయిన్ అయ్యాను. సో AI కోర్సులో కూర్చొని నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏముందని ఆలోచించాను. AI కోర్స్ చేసేటప్పుడు AI పైనే కాన్సన్ట్రేట్ చేయాలి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను కార్లో
దీనికి ప్రిపేర్ అవుతుంది. సో ఏదన్నా మనము మల్టీ టాస్కింగ్ చేయకూడదు, సీరియల్ టాస్కింగ్ చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తే అంత ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడైతే మల్టీ టాస్కింగ్ చేస్తామో ఇట్ క్యాన్ లీడ్ టు ADHD.